ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల అవగాహన అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు తమ జీవితంలో రోజువారీ వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు. నెక్లెస్ రోడ్లో ఆర్థోపెడిక్ వాక్థాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థోపెడిక్ పై అవగాహన కల్పిస్తూ ఇలాంటి వాక్థాన్లు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మనిషి శరీరంలో ఎముకలు కీలకం. ఎముకలు దృఢంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పాదము, యాంకిల్ కావచ్చు, మోకాలు కావచ్చు, అన్ని కూడా నేను కూడా ఆర్థో పేషెంట్. చాలా 1999 I got accident. Still rotted with me, my body. సో ఎప్పుడో యాక్సిడెంట్ అయింది. సో ఈ విధంగా అందరికి ఒకటే కోరేది, ఈ కార్యక్రమం ద్వారా ఒక ఆర్థోపెడిక్ సంబంధించి ముఖ్యంగా పాదాలు లేకపోతే యాంకిల్ సంబంధించిన స్పెషలిస్ట్ ప్రదీప్ గారు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ తీసుకొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా తప్పకుండా ఒకరికి 10 మందికి 50 మందికి చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే వారి కార్యక్రమం విజయవంతమైనట్టు. ఈ రన్ 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు చేసేటువంటి రన్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మొన్నటిదాకా మేము 1 year రోడ్ మంత్, సేఫ్టీ మంత్ చేసినాం. రోడ్ సేఫ్టీ మంత్ యొక్క సెలబ్రేషన్స్ ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించి కొంత ఒక ప్రాణాన్ని ఎదుటి రక్షించాలని. ఇది కూడా అటువంటి కార్యక్రమమే. దీని ద్వారా మనకు ఉండబడేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ను మరింత స్ట్రెంథెన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి